హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు లక్కీలేడి వరమహాలక్ష్మి ఛానల్కి. ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ నేము చీకటి చిన్ని రాజు. స్టోరీ చాలా చాలా బాగుంటుందండి. స్కిప్ చేయకుండా తప్పకుండా వినండి. కళ్యాణపురం అనే రాజ్యానికి ధర్మపాలుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజుకు వివాహితుడే. తను ఒక రోజు వేటకని సైన్యాన్ని తీసుకొని అడవికి వెళ్ళారు. అడవికి వెళ్తే సైన్యం అంతా ఒక దారి, రాజుది ఒక దారి అయిపోయింది. అలా రాజు తరముగా ముందుకెళ్ళిపోయాడు. అడవి మధ్యలోకి వెళ్ళిపోయేసరికి ఒక పులి కనిపించింది. ఆ పులి మీద పడేసరికి ఈ రాజు బాణం వేశాడు. అదే టైంకి వేరే బాణం వచ్చి తగిలింది, చనిపోగానే అట్నుంచి ఎవరా బాణం వేసిందని ఆ రాజు చూడగా ఒక అందమైన అమ్మాయి. ఆ అమ్మాయిని చూసి రాజు వెంటనే ప్రేమలో పడిపోయాడు. రాజు వెంటనే నువ్వెవరు, ఏంటి, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగగా తను నేను సంబాలారాని, నా తమ్ముడు రవివర్మ అని చెప్పేసి మీ ఇద్దరం వేటకు వచ్చామని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పింది. నేను వివాహం చేసుకుంటాను అని చెప్పేసి ధర్మపాలుడు చెప్పగా తను సరే అంది. నేను వివాహితుడినే, కానీ నిన్ను చూసి నేను ఇష్టపడ్డాను, అందుకే నేను వివాహం చేసుకుంటానని చెప్పేసి ఆ రాజు అనగానే తను కూడా ఒప్పుకొని ఇరువురు చేసుకున్నారు. వివాహం చేసుకొని బాగానే ఉంది. అలా రాజుగారి మొదటి భార్య కూడా ఏమనలేదు, ఎందుకంటే నాటు రాజులు రెండో వివాహం చేసుకోవడం అది మామూలు విషయమే. మొదటి భార్య పేరు మణిమాల అయితే తనకి ఎన్నాళ్ళైనా పిల్లలు పుట్టలేదు. అలాగా పాపం రాజుగారి పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రెండో భార్యకి పిల్లలు పుట్టలేదు. పిల్లలు పుట్టపోయేసరికి అలా కొద్ది రోజులకి పెద్ద భార్య గర్భవతి అని తెలిసి రాజు ఆనందంతో పొంగిపోయాడు. కానీ చిన్రాణి తన మీద కక్ష కట్టింది. తనకు కానీ పిల్లలు పుడితే ఈ రాజ్యాధికారం అంతా తనకే వెళ్ళిపోతుంది, తన రాజమాత అయిపోతుంది అని చెప్పేసి చిన్రాణి సుమరేఖ తన ఒక ఆలోచన వచ్చింది. వెంటనే వచ్చి తనని ఎలాగైనా ఈ రాజ్యం నుంచి బయటికి పంపించేయాలి, తన వారసుని ఇక్కడ పుట్టనివ్వకూడదు, అసలు తన ఇక్కడే ఉంచకూడదు, నేను ఈ రాజ్యానికి మొదట రాణిని అవ్వాలి అని చెప్పేసి ఆలోచించి తను ఏం చేసిందంటే అక్కడ సైన్యాధికారికి ఒక ఉత్తరం రాసింది. ఆ ఉత్తరంలో రాణి మణిమాల రమ్మన్నట్టు ఉత్తరం రాసి సైన్యాధికారికి పంపించి లోపల రాజుగారికి ఈ సుమరేఖ లేనిపోని అన్ని చెప్పింది. ఇన్ని సంవత్సరాలు మీకు సంతానం లేదు, ఇప్పుడు సంతానం కలుగుతుందంటే అది మీ బిడ్డ కాదు, వేరే వాళ్ళ బిడ్డ అయ్యి ఉంటుంది, అలాగే లేనిపోని చెప్పిన రాజుగారు నమ్మలేదు. ఎందుకంటే తనకి వారిరువురికి చిన్నప్పుడే వివాహం అయింది కాబట్టి తను మంచి చెడ్లు తనకు తెలుసు, తను అలాంటిది కాదని చెప్పేసి అనుకునేవాడు. అయినా సరే తను చెప్పగా ఆలోచనలో పడ్డాడు. అయితే నేను నిరూపిస్తానని చెప్పేసి సుమరేఖ అనగా సరే అయితే నిరూపించు అని చెప్పేసి రాజుగారు అంటారు. అనగా ఈ సైన్యాధికారి రాజమందిరానికి వస్తారు. ఈ సైన్యాధికారి రాణి మందిరానికి వచ్చి రాణిగారండి మీరు రమ్మన్నారంట అని చెప్పేసి అడిగి వీరిరువురు మాట్లాడుకునే సమయంలో రాజుగారిని తీసుకొని చూపిస్తుంది. ఇంకా రాజుగారు వెంటనే ఇంకోటి ఆలోచించకుండా ఈ చెప్పింది నిజమే అని చెప్పేసి నమ్మేసి తనని చెరసాలలో వేసి ఆ మంత్రిని ఉరితీస్తారు. తను ఉరితీశారు కదా, ఆడది నిండు గర్భవతి, తనకి శిక్షించడం మంచి పద్ధతి కాదని చెప్పేసి తను తీసుకెళ్లి అడవి మధ్యలో వదిలేమని వేరే మంత్రికి ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞాపిస్తే పాప మంత్రి తీసుకెళ్లి అదే విధంగా అడవి మధ్యలో వదిలేద్దామని చెప్పేసి అనుకుంటాడు. కానీ తను బతిమలాడుతుంది, నన్ను అడవి మధ్యలో వదిలేకండి, ఈ అడవి చివర మాకు గురువు గారు ఉన్నారు, ఆ గురువు గారి ఆశ్రమంలో నన్ను వదిలిపెట్టని చెప్పేసి ఆ రాణిగారి పరిపరి విధాల చెప్తే పాపం అలాగే వదిలేస్తారు. ఆ వదిలేగానే ఆ రాణిగారు వెంటనే ఆ గురువు గారిని చూసి అడవడం మొదలు పెడుతుంది. ఇలా లేనిపోని నింద నా మీద వచ్చి పడింది, ఇలా జరిగింది. రాజుగారు వెనక ముందు ఆలోచించుకుంటా మంత్రి గారికి మరణ శిక్ష విధించారు, నన్నేమో అడవుల పాలు చేశారు, అసలు ఏం జరుగుతుందో ఏంటో నాకు తెలియదు అని చెప్పేసి బోరిన వేడగా అతను స్వామీజీ వెంటనే సరే అమ్మ అన్ని కుదుట పడతాయి, కొద్ది రోజులు ఎక్కడే ఉండు, విశ్రాంతి తీసుకొని చెప్పేసి ఆ గురువు గారు అన్నారు. సరే అలాగే కొద్ది రోజులు గడిచింది. తనకు ఒక బాబు పుట్టి వాడిని పెద్ద చేసింది, పెరుగు పెద్ద అయ్యాడు. అన్ని విద్యల్లో నేర్చుకున్నాడు. రాజు విద్యలన్నీ, గుర్రపుసారులు, కత్తిసాము, విలు విద్యలు అన్నీ, ఒక రాజు నేర్చుకోవాల్సిన విద్యలన్నీ నేర్పించారు ఆ గురువుగారు. ఆ గురువుగారి దగ్గరికి ఎంతో రాజుల పిల్లలు వస్తూ ఉంటారు కదా, వారందరి చేత ఆ విద్యలన్నీ ఆ అబ్బాయికి నేర్పించారు. ఆ అబ్బాయి పేరు వినయపాలుడు అని పేరు పెట్టారు. వినయపాలుడు దగ్గరగా చాలా తెలివైనవాడు, చురుకైనవాడు, అన్నిట్లోని ఆరితేరినవాడు. తేరగా తన తల్లి చెప్పింది, నాయన నువ్వు పలానా రాజు కుమారుడివి, కొన్ని కారణాల వల్ల మనం ఇక్కడ వస్తున్నాము, అక్కడ మీ నాన్నగారు ఏమయ్యారో ఎట్టయ్యారో అసలు ఏమీ తెలీదు, ఆ రాజ్య వివరాలన్నీ కనుక్కొని రా నాన్న అని చెప్పేసి వాళ్ళ అమ్మ అంటుంది. నువ్వు వెళ్ళి వచ్చే లోపల మేము మా మకానాన్ని అడవి చివరికి అంటే రాజ్యానికి మొదటికి వస్తాం అప్పుడు అని చెప్పేసి తన తల్లి గురువుగారు చెప్పగా ఆ రాజ్యంలోకి వెళ్ళి అన్ని కనుక్కోగా తనకు ఒక విషయం తెలిసింది. రాజుగారిని బంధించారని, రాజ్యాన్ని తన పినతల్లి అయిన సుమరేఖ
తమ్ముడు పరిపాలిస్తున్నాడని తెలిసింది. తెలియడంతో ఒక్కసారిగా రాజుగారు ఏమైపోయారో, చనిపోయారా, ఉన్నారా, చంపేశారా ఏంటని చెప్పేసి తలడిల్లిపోయింది మణిమాల. తన కుమారుడు, అమ్మ నువ్వు బాధపడకు, తండ్రి గారిని ఈ రాజ్యాన్ని నేను కాపాడుతాను కదని చెప్పేసి తన కుమారుడు అన్నాడు. అనగా సరే నాయన, నువ్వు ఉండగా నాకు ఏ దిగులు లేదని చెప్పేసి మణిమాల అంది. మణిమాల అనగా వినేపాలుడు తన కొంత సొమ్ము పట్టుకొని, కొన్ని బట్టలు పట్టుకొని ఆ రాజ్యంలోని ఒక పూటకుళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళి, ఓ అమ్మ నాకు వండి పెట్టు, నేను సరుకులన్నీ తెచ్చి పెడతాను, నువ్వు ముద్ద తిను, నాకు ముద్ద పెట్టు అని చెప్పేసి వినేపాలుడు అనగా ఆ ముసలవ్వ సరే తండ్రి అని చెప్పేసి రోజు వండి పెడుతుంది. ప్రతిరోజు భోంచేసి పడుకున్న తర్వాత అవ్వ పడుకోగానే వినేపాలుడు రాత్రులు ఆ రాజ్య పర్యటనకి వెళ్ళి అన్ని చూస్తూ ఉండేవాడు. అదే క్రమంలో వినేపాలుడు ఒకరోజు రాజ్య సైన్యాన్ని చూడడానికని చెప్పేసి ఒక పల్లెటూరు వాడి వేషం వేసుకొని చిరికి రసాన్ని నెత్తి మీద పట్టుకొని వెళ్తూ ఉన్నాడు. ఆ రాజ్యంలోని సైన్యం అధికారి చూసి, ఓ బాటసారి ఇలా రా, ఏమిటది అని చెప్పేసి అడగ్గా, అయ్యా పక్కూర్లో పెళ్ళుందయ్యా, పెళ్లి కొడుకు గాలలో చెరుకు రసం అడిగారు, ఆ చెరుకు రసం పట్టుకెళ్తున్నాను అయ్యా అని చెప్పేసి అనగా వీళ్ళకి చెరుకు రసం అనేసరికి నోరూరింది. నోరూరి తను అడ్డగించి ఆ చెరుకు రసం తీసుకుని తాగేశారు. తాగేయడంతో అందరూ కళ్ళు తిరిగి పడిపోయి అందులో వినేపాలుడు మొత్తం మంది కలిపాడు. కలపగడం వల్ల వాళ్ళు తాగిన వెంటనే కళ్ళు తిరిగి పడిపోయారు. వెంటనే వినేపాలుడు ఏం చేశాడంటే వారి దుస్తులు తొలగించి వారి మొహాల ఆనవాళ్ళు పట్టకుండా నల్లటి కాటుగా రాసేసి బీప్ మీద చీకటి రాజు చినరాజు అని చెప్పేసి రాసేసి వదిలేసి ఒక చెట్టుకి కట్టేసి వెళ్ళిపోతాడు. తెల్లారింది. అందరూ చూసి ఎవరు ఈరు సైన్యాధికారిలా ఉన్నారు, సైన్యంలా ఉంది అని చెప్పేసి అందరూ చూసి రాజుగారి కబురెడితే ఆ రాజుగారు వెంటనే ఉన్న పాలుగా తీసుకొచ్చి అని చెప్పేసి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించగానే వాళ్ళందరూ వచ్చి, ఇలా రాజా ఎవరో పల్లెటూరి వాడు ఇలా మమ్మల్ని మోసం చేశాడు అదని ఏదో కట్టుకదని చెప్పగా ఆ రాజుగారు రాజవర్మకి కోపం వచ్చి పోనీ ఏదోటి చెప్పడం మానేసి వెంటనే మరణశిక్ష విధించారు. వీళ్ళందరినీ తీసుకెళ్లి ఉరి తీసేయండి అని చెప్పేసి అనగానే అందరికీ కోపం వచ్చింది. ఎందుకంటే సైన్యాధికారికి ఏదో జరిగితే ఏంటి వివరాలు అడగకుండా ఆడెవడు ఏంటి కనుక్కోకుండా సైన్యాన్ని శిక్షించడం ఏంటి అని చెప్పేసి మిగతా వారందరూ అప్పగించగలరు. ఈడేం రాజు రవివర్మ అసలు మంచోడు కాదు, మంచి రాజుగారిని ఏం చేశారు వీళ్ళు అని చెప్పేసి అందరూ మనసులో బాధపడుతూ ఉన్నారు. ఆ విధంగా రవివర్మ పరిపాలన సరిగ్గా చేయకుండా ప్రజల్ని హింసిస్తూ తనతో పనిచేసే మంత్రుల్ని, సైన్యాధికారులని అందరినీ బాధ పెడుతూ వాళ్ళని శిక్షిస్తూ ఉండేవాడు. వాళ్ళ పరిపాలన అసలు ఎవ్వరికీ నచ్చేది కాదు. నచ్చకపోతే ఒక మంత్రిని తీసేస్తూ మరొక మంత్రిని చెరసాలలో వేస్తూ, ఎందుకంటే వీళ్ళందరూ రాజుగారితో పాటు పనిచేసిన వారు, నమ్మిన బంట్లు అని చెప్పేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెట్టుకుంటూ ఇష్టాసారంగా రాజపాలన చేస్తూ ఉండేవాడు. ఈ విధంగా సాగుతున్న క్రమంలో ఒక మంత్రిని బంధించారు. ఆ మంత్రిని బంధించేసరికి ఆ మంత్రిని ఎలాగైనా కాపాడాలని చెప్పేసి వినేపాలుడు చెరసాలలోకి వెళ్ళి ఆ మంత్రిని కాపాడి తీసుకొచ్చి వెంటనే వాళ్ళ అమ్మగారిని చూసి, అమ్మ రాణి తల్లి నువ్వు బతికే ఉన్నావా, రాజ్యంలో ఏవో జరిగిపోతాయి అమ్మా, రాజుగారిని బంధించారమ్మా అని చెప్పేసి అనగానే వెంటనే వినేపాలుడు, సరే మీరేం కంగారు పడకండి, రాజుగారిని కాపాడి ఆ రాజ్యాన్ని రాజుగారికి అప్పచెప్పే పూచి నాది అని చెప్పేసి వినేపాలుడు అన్నాడు. కానీ తను ఎవరనేది చెప్పలేదు. తను ఒక తిరుగుబాటుదారుని మాత్రమే చెప్పాడు. ఆ రాజ్యంలో ఉన్న కోటలోకి రహస్య మార్గాలు మంత్రి గారికి మాత్రమే తెలుసు. ఆ మంత్రి గారు వినేపాలుడికి చెప్పగా వినేపాలుడు ఆ రహస్య మార్గం ద్వారా వెళ్ళి రాజుగారిని కాపాడి తీసుకొచ్చి రాజుగారు తన నమ్మిన వాళ్ళందరినీ సైన్యంగా కూడగట్టుకొని యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అదే క్రమంలో దసరా ఉత్సవాలు జరుగుతూ ఉంటే ఈ సుమరేఖ, రవివర్మ బాగా చేస్తూ ఉంటారనమాట. వాళ్ళని తనకు నమ్మిన వాళ్ళందరినీ ఒక పక్కకి, నమ్మలేని వాళ్ళందరినీ ఒక పక్కకి చేర్చి నమ్మని వారిని ఏకతాటిగా నరికేస్తూ ఉండేవారు, చంపేస్తూ ఉండేవారు. అలా వినేపాలుడు నమ్మని వారిని అందరినీ చంపేసి నమ్మిన వారిని అందరినీ సైన్యంగా కూడగట్టుకొని ఆ రవివర్మ మీదకి యుద్ధానికి వెళ్ళి రవివర్మని చంపేస్తారు. తన పిన్ని అయిన సుమరేఖ పారిపోయి ఇంకా ఆ రాజ్యం రాజుగారికి అప్పచెప్పేసి రాణిగారిని కోటలో పెట్టి వినేపాలుడు వెళ్ళిపోతాడు. అప్పుడు రాజుగారు, నేను చాలా తప్పు చేశాను, చెయ్యరాని నేరం చేశాను, నా భార్యను అనుమానించి ఎక్కడో వదిలేశాను, తను ఇప్పుడు బతికిందో లేదో ఉందో లేదో కూడా తెలియదు అని చెప్పేసి చాలా బాధపడుతుంటే వెంటనే వినేపాలుడు, రాణిగారు ఎక్కడుంటారు, కోటలో ఉంటారు అని చెప్పేసి అనగానే వెంటనే రాణిగారిని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయి కౌగిలించుకుంటారు. మనకు పుట్టింది మగబిడ్డ ఆడబిడ్డ అని అనగా మగబిడ్డే అని చెప్పేసి, ఇదిగో ఈ వినేపాలుడే మన బిడ్డ అని చెప్పేసి అనగా రాజుగారు చాలా సంతోషించారు.
ఎందుకంటే ఇంత కథ నడిపి ఇంత యుద్ధం చేసి ఈ రాజ్యాన్ని చేజిక్కించుకొని రాజుగారికి మళ్ళీ అప్పచెప్పించిన ఈ కుమారుడే తన కుమారుడని చెప్పేసి చాలా సంతోషపడి మళ్ళీ తను రాజుగా పట్టాభిషేక్తుడైనప్పుడు తన వినయపాలుడిని తన కుమారుడిగా ప్రకటించి యువరాజుగా ప్రకటించగానే దేశాల నుంచి అందరూ అమ్మాయిలు క్యూ కడుతూ ఉన్నారు. ఎందుకంటే వినయపాలుడు ఎంత చేశాడు అంత చేశాడు, తండ్రికి రాజా నాకు చెప్పాడు, తన కుమారుడు గొప్ప అంటే గొప్ప ఓహో అంటూ చాలా మంది యువరాణులు దేశాల్లో పక్క దేశాల్లో అందరూ నేను చేసుకుంటాను అంటూ ఆ రాజా నుంచి కబుర్లు వచ్చాయి, మా అమ్మాయిని చేసుకోండి. కానీ వినయపాలుడు చాలా తెలివిగా ఆలోచించి సరే ఇంతమందిని చేసుకోవాలంటే కష్టమే, వీరిలో ఒక్కరినే చేసుకోవాలి అని చెప్పేసి తండ్రి గారు మీరు కబురంపించండి, మీరు అందరినీ ఒక తోటిగా చేర్చండి, వారిలో ఎవరు నాకు తగిన వారు నేనే ఎంచుకుంటాను అని చెప్పేసి తను అనగా వారి తండ్రి గారు అలాగే చేశారు. అందరు యువరాణులకి వర్తమానం పంపించారు, మీరందరూ రండి, తన కుమారుడు వారిలో ఒకరిని ఎంచుకుంటారు అని చెప్పేసి వర్తమానం పంపించక అందరూ వచ్చారు. వచ్చి 2 రోజులు ఆ ఇంట్లో ఉన్నారు. కానీ వినయపాలుడు ఎవరితో మాట్లాడలేదు, చెయ్యలేదు, ఎవరిని చూడలేదు, కనీసం పలకరించలేదు. ఇలా సాగుతున్న క్రమంలో పౌర్ణమి నాటి రాత్రి భోజనశాలకి అందరూ కూర్చున్నారు. అందరూ భోజనం చేస్తున్నారు. అందరూ యువరాణులు కూర్చొని వరుసగా భోజనం చేస్తుంటే వినయపాలుడు ఒకసారి అటు ఇటు తిరిగి చూశాడు. 2 సార్లు తిరిగి చూసి వెంటనే భోజనం నుంచి లేపిస్తుండగా ఆగండి అని చెప్పి నేను ఈ అవంతిపురం యువరాణిని మాత్రమే వివాహం ఆడుతాను అని చెప్పేసి ప్రకటించగా అందరూ సంతోషించి అబ్బో అంటే చెప్పేసి అవంతిపురం మహారాజుని పిలిపించి తాంబూలం పుచ్చుకొని వెంటనే నిశ్చితార్థం చేసేస్తారు. కానీ మిగతా రాజ్యంలో ఉన్న రాజులకి యువరాణులకి అనుమానం, ఏమి మాట్లాడలేదు, ఏమి చెయ్యలేదు, కనీసం చూడలేదు. తను 2 సార్లు తిరిగి భోజనం చేస్తున్నప్పుడే నిర్ణయించేశాడు అవంతిపురం అమ్మాయినే చేసుకుంటానని చెప్పేసి అసలు ఎలా ఏంటి అని చెప్పేసి ప్రతి రాజు నుంచి రాజులు అడగడం మొదలు పెట్టారు. ఈ రాజుగారికి కూడా తెలియలేదు, పాలుడు కూడా తెలియలేదు సరికదా ఏం చేయాలో తెలియక నాయనా వినయపాలుడా ఏంటిది, ఇంతమంది అమ్మాయిలు వచ్చారు అందగత్తెలు, అందరిలోకి నువ్వు ఏ విధంగా సెలెక్ట్ చేసావో నాకు చెప్పు నాయనా అని చెప్పేసి అడగ్గా తండ్రి నేను పుట్టింది పెరిగింది ఒక అడవిలో, నాకు తిండి విలువ తెలుసు కాబట్టి నేను అందరినీ గమనించాను. మేము కందమూలాలు పళ్ళు మాకు ఎన్ని కావాలో అన్నే కోసుకుంటాం, మేము ఎంత కావాలో అంతే తింటాం తప్ప ఎక్కువ వేసుకొని వదలం. అదే నేను గమనించాను. ఇక్కడికి వచ్చిన యువరాణులు అందరూ వారి ఇష్టాసారంగా అన్నాలు వేసుకొని, కూరలు వేసుకొని, పెరుగన్నాలు వేసుకొని, బంగారం తాపడం చేసిన హల్వాలు వేసుకొని అన్నిటినీ రుచి చూసి వదిలేసి పాడు చేసి తప్ప గాని శుభ్రంగా తినలేదు. ఒక్క అవంతిపురం రాణి మాత్రమే నీట్గా తిన్నది. తనకెంత కావాలో అంతా వేసుకొని తన ప్లేట్ అంతా ఖాళీ చేసింది. అంతేకాదు ప్రతి ఒక్కరూ ఒంటి మీద ఉంపేసుకున్నారు, చేతికి చేసేసుకున్నారు, అరచేతులు చేసేస్తున్నారు. కానీ అవంతిపురం యువరాణి మాత్రమే నీట్గా వేలుతో తిని ఎంతో చక్కగా అన్నాన్ని వృధా కాకుండా తనకి ఎంత కావాలో అంతే వేసుకొని తిన్నది. ఇలాంటి యువరాణి తనకేం కావాలో అదే తీసుకుంటుంది, ఎక్కువగా ఏమీ తీసుకోదు. దానికి ఏం కావాలో అయ్యే సెలెక్ట్ చేసుకుంటుంది, ఎవరిచ్చిన బహుమతులు తీసుకోదు. ఇలాంటి అమ్మాయే రాణిగా పనిచేస్తుంది. అందుకే తను నాకు నచ్చింది, ప్రతిదీ వృధా చేయదు, నా రాజపాలన కూడా చేదుడు వాదుడుగా ఉంటుంది, అందుకే తను నచ్చింది, అందుకే తనని నేను వివాహం ఆడతానని చెప్పేసి ఈ వినయపాలుడు అనగా రాజు సంతోషించాడు. నాయన నువ్వు ఎంత మేధావి, ఎంత తెలివైన వాడివి, ముందు చూపు ఉన్నవాడివి, అందుకే నువ్వు ఈ రాజ్యాన్ని గెలిచావు, నా మనసును గెలిచావు, నా తదనంతరం నువ్వే మహారాజువి, ఈ రాజ్యాన్ని సుభిక్షంగా నడపగల వీరుడివి నువ్వు అని చెప్పేసి రాజు సంతోషించి ఆ ఇరువురి వివాహం అంగరంగ వైభవంగా చేశారు.